హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 30th సెప్టెంబర్ కోసం 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి సిప్లా అండి. సో నేను అన్ని స్టాక్స్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఓకేనా. సో సిప్లా చూస్తే మనమైతే సెల్లర్ జోన్లో ఉన్నాం. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ రెడ్ కలర్లో సెల్లర్ జోన్ ఉంది. ఒకవేళ ఫ్రెష్ కాల్ ఎంట్రీ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు 1684 ఎబో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ మన సపోర్ట్ వచ్చేసి 1662 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 1640 దగ్గర ఉంది. ఓకేనా. సో మార్కెట్ ట్రెండ్ అయితే మనకి బుల్లిష్గానే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టాటా మోటార్స్ అండి. సో టాటా మోటార్స్ మనం చూస్తే 27th రోజు మనమైతే నెగటివిటీ చూసాము. అవునా, మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు, మనకు ఫాల్ అయితే చూసాము. అండ్ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు 998 ఎబో లేదా 1000 ఎబో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు కాల్ సైడ్. అండ్ మన ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 988 దగ్గర ఉందండి. ఓకేనా. అండ్ మన థర్డ్ వన్ వచ్చేసి జైడస్ లైఫ్ సైన్సెస్. సో జైడస్ లైఫ్ సైన్సెస్ చూస్తే మార్కెట్ మనమైతే 27th రోజు బుల్లిష్గా చూసారా అండి, 45 degrees యాంగిల్లో వెళ్ళిపోయింది, రైట్. కాకపోతే మనకైతే ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. సో ఇలాంటి మూమెంట్ కూడా మనం ఎలా క్యాప్చర్ చేయొచ్చు మన ఇండికేటర్స్ ప్రకారంగా అంటే, సో చూసారండి ఇక్కడైతే మనకి బయ్యర్ జోన్ ఉంది, సపోర్ట్ రేంజ్ ఫామ్ అయింది. ఎప్పుడండి ఇది 25th రోజు ఫామ్ అయిన సపోర్ట్ ఇది. అవునా. సో ఇక్కడే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ అయిపోయింది చూసారా. సో ఇక్కడ అలాగే గ్రీన్ కలర్ స్టార్ కూడా ఫామ్ అయింది చూసారా. సో మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు చూస్తే మనకి జిగ్జాగ్ లైన్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా మార్కెట్ బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. అవునా. సో ఇలాంటి టైంలో మీరు కాల్ ఎంట్రీస్ తీసుకున్నా మీకైతే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు మనకైతే ఒక స్టార్ ఫామ్ అయిందండి. సో ఇక్కడ నుండి కొంచెం నెగిటివిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు 1082 ఎబో 15 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయితే మళ్ళీ కాల్ సైడ్ చూడండి, లేదంటే బయాన్ డిప్స్ లాగా మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ట్రై చేయండి. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి అయితే 1052 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన ఫోర్త్ స్టాక్ వచ్చేసి రెక్ లిమిటెడ్. సో రెక్ చూస్తే ఈ మార్కెట్ ట్రెండ్ అయితే బుల్లిష్గానే ఉంది చూసారంటే 27th నుండి మనకైతే ట్రెండ్ బుల్లిష్గానే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి 564 దగ్గర. సో 564 ఎబో ఒక 15 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ 576 575 దగ్గర ఉంది. ఓకేనా. సో మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి బయోకాన్. సో బయోకాన్ చూస్తారండి 27th రోజు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి చాలా పెద్ద సెల్లర్ ప్రెషర్తో ఫామ్ అయింది. అవునా. అండ్ అలాగే నెక్స్ట్ క్యాండిల్ పైన బయ్యర్ ప్రెషర్ ఉంది. అలాగే మార్కెట్ చూసారండి కంప్లీట్ వీక్స్ ఫామ్ చేస్తూ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ అలాగే ఇక్కడ నుంచి చూస్తే 10-15 తర్వాత నుండి మన ఇండికేటర్స్ ప్రకారంగా జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లో ఉంది. అండ్ అలాగే మనం ఫాల్ కూడా చూసాము. అవునా. అండ్ మార్కెట్ అయితే ఇప్పుడు 215కి 26th రోజు ఫామ్ అయిన సపోర్ట్ దగ్గరే ఉంది. ఒకవేళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అంటే మళ్ళీ బులిష్ మూమెంటం చూడొచ్చు మనము. నెక్స్ట్ మనకి 380 రేంజ్లో మనకైతే రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా. సో ఇవన్నీ మనకి సపోర్ట్ లెవెల్సే అండి. సో మార్కెట్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే నేనైతే ఇప్పుడు ట్రెండ్ ఇది నెగటివ్గానే ఉంది, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిందంటే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు 373 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకోండి. అండ్ మన రెసిస్టెన్స్ అయితే 380 నుండి 383 మధ్యలో ఉంది. ఓకేనా. సో ఇవన్నీ మన 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్. సో మీ వాచ్ లిస్ట్లో తప్పకుండా యాడ్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.